అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు ఆలింగనం. రచయిత్రి బలభద్ర పాత్రని రమణి గారు రాశారండి. ఈ కథని మనము 7వ భాగం వినబోతున్నాం. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? చంద్ర రెండోసారి కూడా తప్పించుకున్నావు, అయినా పట్టు వదలను అనుకున్నాను. వైజు ఆనందం చూస్తూ నా నిరుత్సాహాన్ని పారద్రోలాను. లిల్లీ వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి ఈ శనివారం నేను నిజామాబాద్ వెళ్తున్నాను, ఈసారికి మనం కర్నూలు వెళ్ళలేము, చిత్ర పెళ్లికి మరో ఫ్రెండ్ని పిలవడానికి వెళ్తున్నాం అన్నాను. అరరే, మళ్ళీ ఆటంకమా? ఆమె గొంతులో కూడా డిసప్పాయింట్మెంట్ కనిపించింది. పరిపకారార్థం అని నేను ఆపేస్తే వెధవ శరీరం కానీ అని పూర్తి చేసింది లిల్లీ. నేను నవ్వి పెట్టేశాను. ఆదివారం ఇంట్లో ఉండకపోవడం మంచిదే, లేకపోతే మళ్ళీ పెద్దక్క వచ్చి తన బీరకాయ పిచ్చి చుట్టం పెళ్లి కొడుకు గురించి చెప్తుంది. నేను పెళ్లి చూపుల్లో ముక్కు మొహం తెలియనివాడు ముందు కూర్చొని అతని ప్రశ్నలకి జవాబులు ఇవ్వగలనా? ఆ తర్వాత ఆ ఆగంతకుడితో కలిసి జీవితాంతం కాపురం చేయగలనా? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అమ్మకి నాన్నకి చిన్నక్క డైరీలో రాసిందంతా చెప్పి నేను చంద్ర ఆచూకీ పట్టుకునేదాకా ఆగమంటేనో అప్పుడు వచ్చింది నాకు ఆ డేంజరస్ ఊహ. ఒకవేళ ఆ చంద్రకి ఆపాటికి పెళ్ళైపోయి ఉంటేనో? నేను ఎటు పయనిస్తున్నాను? నా గమ్యం ఏది? అలా జరగదు. చంద్ర పెళ్లి అయ్యి ఉండదు. అతన్ని నేను కలుసుకుంటాను. నా నిర్ణయం చెప్పి అతన్ని పెళ్లికి ఒప్పిస్తాను. చిన్నక్కకి ప్రాణం కన్నా ఎక్కువైన వ్యక్తి నాకు అంతే. రోజులా భగవంతుడిని చంద్ర ఆచూకీ కనిపెట్టడంలో హెల్ప్ చేయమని వేడుకొని పడుకున్నాను. ప్రతాప్కి మేము వస్తున్నామని ముందే ఉత్తరం రాయడం వలన స్టేషన్కి వచ్చాడు. నన్ను చిత్రని బాగున్నారా అని వైజయంతి నెత్తి మీద కొట్టాడు. వైజీ మొహంలో 100 మతాబుల వెలుగు. అంతకన్నా పలకరింపు ఏం కావాలి? స్పర్శని మించిన భాష ఆప్యాయత చూపడానికి లేనే లేదేమో. వాళ్ళ ఊరు తీసుకెళ్ళడానికి బండి తీసుకొచ్చాడు. ఎద్దుల బండి ఎక్కుతుంటే చాలా సరదాగా అనిపించింది. సేటు ఓరంత ముందే కూసోమను దొరసానులని అన్న బండి అబ్బాయి మాటలకి వైజు వెనకాల బరువేమంటున్నాడు, వెనక్కి కూర్చో అని ఆట పట్టించాడు ప్రతాప్. నేనేమి నీలా గల్లాపెట్ట దగ్గర కూర్చొని బొజ్జ పెంచలేదు సేటు అని వెక్కిరించింది. బండిలో అటు ఇటు తూలుతూ కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ గలగలా నవ్వుకున్నాం. పాటలు పాడుతున్నావా మానేసావా? చిత్ర అడిగింది. దినాం పాటే అయిపోయే తీ జిందగీ అన్నాడు. భాష కూడా మారిపోయిందే. వైజు కోప్పడింది. జర సబర్జై బస్తీ దొరసాని బాంచన్ని కాల్మొక్కతా అని వంగి సలాం చేశాడు. వైజయంతి పక్కపక్క నవ్వేసింది. ప్రతాప్ నాయనమ్మ మా కోసం స్నానానికి వేడినీళ్లు పెట్టి ఎదురు చూస్తుంది. అచ్చిండ్రా, తానాలు చేసి పలారాలు తిందుపోండి. భాష యాస ఏదైనా అతిథుల్ని ఆదరించే మమకారం తీరు ఒక్కటే. వేడివేడి పూరీలు ఘుమఘుమలాడే బంగాళదుంప కూర వడ్డించింది. ప్రతాప్ తల్లి మంచంలోంచే మాట్లాడింది. మాటికి వస్తరా బిడ్డ పెద్దింటోళ్ళు అంది. జాతర టయానికి వచ్చిండ్రు, కొంత పోయి చూపించరా ప్రతాపా అంది వాళ్ళ నాయనమ్మ. పలహారాలు అయ్యాక కార్డ్స్ ఆడుతూ కూర్చున్నాం. కాసేపు పడుకోండి, అమ్మవారి జాతరకి వెళ్దాం సాయంత్రం అన్నాడు ప్రతాప్. మేమెందుకులే వైజుని తీసుకెళ్ళు అన్నాను. ప్రతాప్ సిగ్గుపడ్డాడు. నల్లని ఆ మొహానికి సిగ్గుపడడం వల్ల నిఘారింపు వచ్చింది. నువ్వు లైఫ్లో స్థిరపడినట్లేగా ప్రతాప్, మరి వైజుని పెళ్లి చేసుకోవచ్చుగా అడిగేసింది చిత్ర. పిల్ల అదిరిపడ్డాడు ప్రతాప్. అదేంటి పెళ్లి చేసుకోవా? వైజు పోట్లాడుతున్నట్లు మీదకెళ్తూ అడిగింది. ఈ పెంకుటిల్లు ఆ కొట్టు డిగ్రీలని కూడా మొగుడు నీకెందుకు వైజు నవ్వుతూ అడిగాడు. అలా మాట్లాడకు, నేను నిన్ను అని చెప్పలేక ఆగిపోయింది వైజు. మేము అలా బయటికి వెళ్ళొస్తాం, మీరు మాట్లాడుకోండి అంది చిత్ర. అక్కర్లేదు, మీ దగ్గర నాకేం సీక్రెట్లు లేవు అంది. ప్రతాప్ గంభీరంగా మారి నాకు టైం పడుతుంది వైజు, అందాక నిన్ను ఆగమంటాం అన్యాయం. నువ్వు ఆగినా మీ ఇంట్లో వాళ్ళు ఇంతోటి పెళ్లి కొడుకు కోసం ఇన్నేళ్లు ఆగాలా అని విసుగుపడవచ్చు అన్నాడు. మహా అయితే 2-3 ఏళ్ళు అంతేనా అడిగింది వైజయంతి. కాదు, ఇంటర్లో ఉన్న నా తమ్ముడు మెడిసిన్ పూర్తి చేసేదాకా ఆగాలి. సుమారు 6 ఏళ్ళు. వాడెలాగూ ర్యాంక్ హోల్డర్ కాబట్టి సీట్ వస్తుంది అన్నాడు. ఆకుండా నేను వేరే పెళ్లి చేసేసుకుంటే నీకు ఇష్టమేనా ఉక్రోషంగా అడిగింది. నీ ఇష్టం అన్నాడు ప్రతాప్. నేను అడిగేది నీ ఇష్టం గురించి రెట్టించింది. మన ఇష్టాల గురించి అవతలి వాళ్ళని నిర్బంధించడం ప్రేమ అనిపించుకోదు అన్నాడు. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏడుపు ఆపుకుంటూ అడిగింది. ఊహు, చెలియా లేదు, చెలిమీ లేదు, వెలుతురే లేదు అని పాడుతూ దేవదాసి అయిపోతా కొంటిగా నవ్వుతూ అన్నాడు ప్రతాప్. సీరియస్గా మాట్లాడు విసుగ్గా అంది. ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుంటే లోకంలో బ్రతకలేం వైజు సిన్సియర్గా అన్నాడు. ఏం అన్నది వైజయంతి. ఒక ప్రపంచ ప్రసిద్ధి పొందిన నటుడు, ఓ నర్తకీమణి, ఓ గాయని, ఇలా చాలా మంది ప్రపంచం అంతా వాళ్ళ కాళ్ళకి నీరాజనాలు పడుతుంటే వాళ్ళు ఎవరినో ప్రేమించి భంగపడి ప్రపంచానికి దూరంగా చీకట్లో మగ్గి ప్రేమలో కృషించి ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే కీర్తి, డప్పు,
కళ, ఇవేవి వాళ్ళకి ప్రేమ కన్నా ఎక్కువ అనిపించలేదు. అన్ని ఆనందాలని అధిగమించే బాధని బహుమానంగా ఇస్తుంది ఈ ప్రేమ. స్నేహం త్యాగాన్ని బోధిస్తుంది, ప్రేమ ఈర్ష్యను ప్రేరేపిస్తుంది. అటువంటి బాధలు మనకెందుకు వైజు అన్నాడు. వైజు కళ్ళు సజలాలయ్యే. నిజంగా నన్ను ప్రేమించడం లేదా అని అడిగింది. వద్దు వైజు, హాయిగా స్నేహంగా ఉందాం. ఆ బాధలన్నీ పడే ఓపిక లేదు. తమ్ముని చదివించాలి, ఇంటిని నడపాలి, పొలాన్ని అప్పుల వాళ్ళ నుంచి విడిపించుకోవాలి. గరీబ్ గాళ్ళకి ప్రేమేంటి అన్నాడు. అవేం మాటలు ప్రతాప్, అది అంతగా ఏడుస్తుంటే అన్నాను. ఏడుస్తుందని ఓదార్చడానికి జాతరలో లక్కపిడతలు కొనిపెట్టినట్టు నన్ను కొనిపెడతావా మీ ఫ్రెండ్కి నవ్వుతూనే అడిగాడు ప్రతాప్. నాకు అదంతా తెలీదు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఏడుస్తూనే చెప్పేసింది వైజు. అమ్మ నాన్న అడిగినవన్నీ ఇస్తూ ఉంటే ఇంట్లో ఇట్లాగే ఉంటుంది. మరి నీతో సీరియస్గా మాట్లాడదామన్నా నీకు ఆ వయసు రాలేదు. చిరాకు పడ్డాడు. నీకు వైజు అంటే ఇష్టం లేదా అని నేను అడిగాను. ఉంది, వెంటనే చెప్పాడు. అది ప్రేమ కాదా అడిగాను. ప్రేమే, రామచిలకంటే ఇష్టం అని కొందరు తెచ్చి పంజరంలో బంధించి ముద్దు చేస్తారు. నేను అలా బంధించే టైపు కాదు. ఆమె ప్రేమ అనే భ్రమలో ఉంది కదా అని నా కోసం 6 ఏళ్లు ఆగు అని కండిషన్లు పెట్టి ఒక అగ్రిమెంట్ చేయించలేను. ఇంకో 2 ఏళ్లకి ఆమె ఆలోచన పరిధిలో, అభిప్రాయాల్లో, జీవన శైలిలో మార్పులు వచ్చి అప్పుడెంత ఫూలిష్గా ఆలోచించాను అని అనిపించవచ్చు. ఏ ముక్త, సందీప్తో ప్రేమలో పడ్డప్పుడు నువ్వు అతను లేకుండా ఎలా బ్రతుకుతాను, చచ్చిపోవాలి అని అనుకోలేదు. ఆ తర్వాత సిద్ధార్థను ప్రేమించాను అనుకున్నావు. ఇప్పుడు ఆ ఇద్దరిని మర్చిపోయావు. అయినా ఇంకా మనుషుల అభిప్రాయాలు మారవు, ప్రేమ స్థిరమైంది అని నమ్మమంటావా సూటిగా అడిగాడు. సంవత్సరాలకి పైగా ప్రేమించిన వాళ్ళ కోసం కళ్ళు కాయలు కాచేలా నిరీక్షించే వాళ్ళు ఉండరంటావా అడిగాను. జైల్లో ఉంటే సంభవమేమో, బయట ఇన్ని ఆకర్షణల మధ్య ఉంటే మాత్రం కుదరదు ఠకీమని చెప్పాడు. అసలు విషయాన్ని ఎంత కరెక్ట్గా చెప్పాడు. ఈ సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకోలేకనా ఆ ప్రేమికులంతా ఆత్మహత్యలు చేసుకునేది. వైజు మోకాళ్ళ మధ్యలో తలవాల్చుకొని సన్నగా ఏడుస్తుంది. ఇప్పుడు ఏం జరిగిపోయిందని ఆ ఏడుపు? నువ్వంటే ప్రతాప్కి ప్రేమ లేదు అనలేదుగా అంటూ ఓదార్చాను. ఎన్నేళ్ళైనా ఎదురు చూసేటంత ప్రేమ లేదన్నాడుగా ఉక్రోషంగా ముక్కులు ఎగబీస్తూ అంది. నీకుంటే నువ్వెదురు చూడు, నేను చూడు అసలు ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం ఎంత ఓపికగా ఎదురు చూస్తున్నాను అన్నాను. అతనెవరు అని ప్రతాప్ అడిగాడు. నేను చంద్ర గురించి మొత్తం వివరించాను. అంతా విని నీకు బాగా కావాల్సిన వాడన్నమాట అన్నాడు. ఏ దిక్కు లేకుంటే అక్క మొగుడే దిక్కు అంటారుగా అని నవ్వాను. నీలో మార్పు కనిపిస్తుంది ముక్త. అన్నింటికీ ఇదివరకులా కన్నీళ్లు పెట్టుకోకుండా చక్కగా స్పోర్టివ్గా తీసుకుంటున్నావు. వైజాగ్ కూడా అలా ఉంటావు నేర్పించకూడదు అన్నాడు. అలా తయారవ్వడానికి ముందు కవ్వంతో మజ్జిగ చిలికినట్టు ఈ మనసుని ఎంత మదనం చేయాల్సి వచ్చిందో నీకు తెలీదు అన్నాను. నువ్వో రకంగా నేను రకంగా కుటుంబ బరువు బాధ్యతలు చిన్న వయసు నుంచే మోస్తున్న వాళ్ళం. ఇవన్నీ పెద్ద గీత ముందు చిన్న గీత వంటి కష్టాలు, అందుకే భరించగలం. ఇంట్లో చట్టిలో ఒకటే ముద్ద అన్నం ఉన్నప్పుడు ఆ ముద్ద కోసం జబ్బుతో ఉన్న తల్లి, అక్కయ్య, ఏడాది కొడుకు, నిండు చూలాల చెల్లి ఉన్నప్పుడు ముందుగా ఎవరి నోటికి అందించాలా అని పడే వేదన కంటే బాధాకరమైంది కాదుగా ఈ ప్రేమ అన్నాడు. అతని మాటలకి నా మనసు ద్రవించి కంట నీరు తిరిగింది. దారిద్ర్యం ముందు అన్ని బలాదూర్, కడుపు నిండాకే ఈ ప్రేమలు అవి. లేచి తయారవ్వండి, జాతరకెళ్దాం. వైజు చీర కట్టుకోవు, చీరలో చూడాలని ఉంది. ఆమె జడ కొస పట్టుకొని లాగుతూ బ్రతిమలాడాడు. నేనేం కట్టుకోను కోపంగా అంది. ఏవీ కట్టుకోవా, నెకిడిగా వచ్చేస్తావా? అమ్మవారు పూనిందని కళ్ళు ముంతలు తాగిస్తారు, ఆ తర్వాత గుడి కట్టేస్తారు. అప్పటిక ఒకే ఊళ్ళో ఉండొచ్చు మనం. ఛీ పో నిన్ను అని అతని దిండు పెట్టి కొట్టింది వైజు. దాంతో పరిస్థితి సరదాగా మారింది. నేను చిత్ర చుడిదార్స్ వేసుకున్నాం. వైజయంతి మాత్రం ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకుని ఉల్లిపాయ రంగు ఆర్గండి చీర కట్టుకుంది. ఏడ్చిన కళ్ళు ఉబ్బి అదోలాంటి అందంగా ఉంది. మళ్లీ బండి వచ్చింది. బండిలో ఎవరికి వచ్చిన బండి పాటలు వాళ్లు పాడారు. అదిగో 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 తెల్లని కొంగలు బారులు 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 ప్రతాప్ పాడుతున్నాడు. నా మనసు కూడా బండి కుదుపులకి తూలుతున్నట్లుగా ఉంది. ఈ అన్వేషణ ఫలిస్తుందా? జనం చాలా మందే వచ్చారు. అటు ఇటు దుకాణాలు, బూరలు, పిడత కింద పప్పు అమ్మేవాళ్లు ఊపిరి తీసుకొనివ్వడం లేదు. కొబ్బరికాయలు, పూలు తీసుకొని లైన్లో నిలబడ్డాం. పోతరాజులు పెద్ద పెద్ద తాళ్లతో కొట్టుకుంటూ పరుగులు పెట్టిస్తున్నారు జనాల్ని. అంతా గొడవగా ఉంది. మా పక్కనే గొర్రెల్ని, మేకల్ని తెచ్చి బలిచ్చేస్తున్నారు. రక్తం చిన్న కాలువలా పారుతుంది. నాకు కళ్ళు బయర్లు కమ్మాయి.
అతి కష్టం మీద ముందుకు కదులుతున్నాం. లోపల తలవంచి చూస్తే చిన్న గుడి, గుళ్ళో కళ్ళు మాత్రమే పసుపు ముద్ద మీద కనిపిస్తూ అమ్మవారు ఉన్నారు. నేను భక్తిగా కళ్ళు మూసుకొని చంద్రం నాకు కనిపించాలి అని ప్రార్థించాను. అందరం బయటికి వచ్చేశాక ఇక్కడ ఏం కోరుకున్నా తప్పకుండా కోరిక తీరుతుందట. ఇంతకీ ఏం కోరుకున్నారు అడిగాడు ప్రతాప్. ముందు నువ్వు చెప్పు అంది చిత్ర. అతను నవ్వేశాడు. మా అందరికీ మనసుల్లో ఏమున్నాయో విప్పి చెప్పుకుంటూనే ఉన్నాం, నువ్వు మాత్రం చెప్పలేదు నిష్ఠూరంగా అంది చిత్ర. ప్రతాప్ నవ్వి వైజు వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఆతృత దాగడం లేదు. అతను ఆమె నుదుట కుంకుమద్ది వైజు ఏం కోరుకుందో అది జరగాలని కోరుకున్నాను అన్నాడు. అందరం ఒక్కసారిగా ఊపిరి పీల్చి వదిలాం. వైజు మాత్రం ఏడ్చేసింది. అతను ఆమెను దగ్గరగా తీసుకొని పిచ్చిపిల్ల అన్నాడు. నాకు ఆ దృశ్యం మనోహరంగా అనిపించింది. జనమంతా మధ్యలో ఆగి నవ్వుతున్న మమ్మల్ని తోసుకుంటూ వింతగా చూసుకుంటూ పోతున్నారు. అంతలో తప్పుకోండి, ఉరకండి ఉరకండి, దున్నా దున్నా అన్న కేకలు వినిపించాయి. మేము కంగారుగా చూసేసరికి ఒక దున్నపోత ఆవేశంగా తల వంచి రయ్యని మా వైపే దూసుకొస్తుంది. కెవ్వమని అరుస్తూ మేము పరుగు పెట్టాం. ప్రతాప్ అని అరుస్తూ చీర కుర్చీలు కాళ్ళకు అడ్డుపడి వైజు కింద పడిపోయింది. దున్నపోతు దగ్గరకు వచ్చేస్తుంది. పరిగెడుతున్న ప్రతాప్ ఆగి వెనక్కి తిరిగి చూశాడు. వైజు లేచేలోగానే దున్నపోతు ఆమె మీదకు వచ్చేస్తుంది. హే అని బిగ్గరగా అరుస్తూ వెళ్లి ప్రతాప్ వైజు ముందుకు దూకాడు. మరో నిమిషం దున్నపోతు కొమ్ముల మీదుగా ఎగిరి పడ్డాడు. వైజయంతి కొంగు నోట్లో కుక్కుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. చిత్ర లోపల డాక్టర్ ఏడి, ఎప్పుడొస్తాడు అంటూ నర్సుతో ఘర్షణ పడుతుంది. ప్రతాప్ తలకి కట్టిన పట్టీలోంచి రక్తం టేబుల్ అంతా పరుచుకుంటుంది. నిజామాబాద్ తీసుకుపోండి, లేట్ అయితే పానానికి గ్యారెంటీ లేదు చెప్పేసింది నర్స్. వైజు ఏడుపు స్థాయి పెంచేసింది. చిత్రాను వెళ్లి టాక్సీ ఏదైనా దొరుకుతుందేమో చూడు అని నర్సుని ఫోన్ ఎక్కడా అడిగాను. ఆడ చూపించింది. చిత్ర బయటకు పరిగెత్తింది. చీకటిగా ఉంది. టైం చూశాను 12. హలో లిల్లీ, అర్జెంటుగా ఫోన్, విక్కీకి టైం లేదు ప్లీజ్ కంగారుగా అన్నాను. 1, 2, 3 సెకండ్లు గడుస్తున్న కొద్దీ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. హలో నిద్రమత్తులో ముద్దగా వినిపించింది విక్కీ కంఠం. విక్కీ, నేను ముక్తాని. ఇక్కడ నా ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్, డాక్టర్ లేడు, మందులున్నాయి, నర్స్ కూడా ఉంది. ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ హర్. ఇస్తున్నాను. నర్స్కి ఫోన్ ఇస్తూ చెప్పాను. అవతల ఉన్నది మా సివిల్ సర్జన్, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వు, క్విక్. ఆమె భయంగా ఫోన్ తీసుకుంది. ఎస్ సార్, నమస్తే సార్, చెప్పండి సార్. ఉన్నాయి, అది లేదు, సబ్స్టిట్యూషన్ చెప్పండి సార్. చిత్ర వగురుస్తూ లోపలికి వచ్చింది. ముక్తా, టాక్సీ షూ. నోటి మీద వేలేసుకొని సైగ చేశాను. నర్స్ ఫోన్ నాకు ఇస్తూ సార్ మాట్లాడతారట అంది. ముక్తా, అడ్రస్ చెప్పు, నేను బయలుదేరుతున్నాను. నేను చెప్పాను. నర్స్ ప్రతాప్కి ఇంజెక్షన్స్ ఇస్తుంది. బ్లీడింగ్ కట్టింది. అతను కదులుతున్నాడు. దాహం అన్నాడు. నీళ్ల కోసం వైజు పరిగెత్తింది. చిత్ర నా భుజం మీద చెయ్యేసి ఆల్ ఈజ్ వెల్, టైంలో డెసిషన్ తీసుకున్నావు అంది. నా మనసంతా విక్కీ పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. ముగ్గురం చలిలో వణుకుతూ బయట చెక్క బెంచి మీద కూర్చున్నాం. ఉదయం 6 గంటలకి విక్కీ కారు వచ్చి ఆగింది. పెద్ద హీరోని అనుకున్నావా అడిగాను ప్రతాప్ని. ఆ నిమిషం దాకా అనుకోలేదు నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడు నమ్మకం కుదిరిందా తల్లి ఆయన ప్రేమ మీద వైజుని అడిగాం. వైజు ప్రతాప్ చేతిని చంపక అంచుకొని ఐ లవ్ యూ అంది. అతను నీరసంగా నవ్వాడు. విక్కీ ముందు వసారాలో కూర్చొని ప్రతాప్ నానమ్మతో మాట్లాడుతున్నాడు. నేను వేడి పాలు కంచు గ్లాసులో తీసుకుని విక్కీ దగ్గరికి వెళ్ళాను. నేను సివిల్ సర్జన్ అని ఆ నర్సు నమ్మబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చినా చేసేది కాదు నేను చెప్పినవి. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం కంటే ఆమెకి తన ఉద్యోగమే ముఖ్యం అన్నాడు. ఇండియాలో ఒక అన్నం ముద్ద కంటే మనిషి ప్రాణం విలువైంది కాదు బాధగా అన్నాను. థ్యాంక్స్ ముక్తా, నాలాంటి డాక్టర్ అవసరం ఇలాంటి పల్లెటూళ్ళలో ఎంతగా ఉందో డెమాన్స్ట్రేషన్తో సహా చూపించావు అన్నాడు. నేను నవ్వి మీకు చాలా రుణపడ్డాం అన్నాను. ఏమిటో మేము రావడం, నువ్వు గాయపడడం జరగడం బాధగా ఉంది ప్రతాప్తో అంది చిత్ర. మీరుండేటాలకే బిడ్డ బతికిండు తల్లి అంది వాళ్ళ అమ్మ. ఆ పూటకి నేను వైజయంతి కలిసి వంట చేశాం. పూర్తిగా శాకాహారం. నానమ్మ జొన్న రొట్టెలు చేసింది. వాటిని నిమ్మకాయ కారం రాసుకొని తింటూ ఉంటే ఎంతో రుచిగా అనిపించాయి. విక్కీ అయితే 5 స్టార్ హోటల్లో నాన్స్ కంటే బాగున్నాయి ఇవి అని మెచ్చుకున్నాడు. వైజు, మీ అత్తగారింట్లో ఫుడ్ బాగుందే చిత్ర ఆట పట్టించింది. ఆ రోజు ప్రతాప్కి టెంపరేచర్ వస్తే విక్కీ మందులు మార్చాడు. సాయంత్రానికి నార్మల్కి వచ్చింది. చిత్ర వెడ్డింగ్ కార్డు ఇచ్చి మా నానమ్మ మీరంతా ప్రతాప్తో తప్పకుండా రావాలి అని పిలిచింది. మీ ప్రతాప్ వస్తాడులే అంది నానమ్మ. సాయంత్రం విక్కీ కారులో బయలుదేరాం. వైజు కారు దాకా వచ్చాక నా వాచి మర్చిపోయానని లోపలికి మళ్లీ పరిగెత్తింది. నే చూద్దునా బిడ్డా అని వాళ్ళ అమ్మ లోపలికి వెళ్లబోతుంటే వద్దులే అమ్మా, జొన్న రొట్టె ఎట్లా చేయాలో చెప్పండి అని చిత్ర ఆవిడ్ని ఆపేసింది. లోపల ఏం జరుగుతుందోనని ఊహిస్తూ నిలబడ్డాను నేను. విక్కీ కార్ స్టార్ట్ చేశాడు. అతని పక్క సీట్లో నేను కూర్చున్నాను.
హుషారుగా ఉండే మ్యూజిక్ ఆన్ చేశాడు. వైజయంతి వచ్చి చిత్ర పక్కన వెనక సీట్లో కూర్చుంది. ఆమె కళ్ళు మొహం తుడుచుకుంటోంది ఎందుకో. విక్కీ మ్యూజిక్ అనుగుణంగా స్టీరింగ్ మీద వేళ్లు కదుపుతున్నాడు. అతని మెడ కూడా రిథమిక్గా కదులుతూ ఉంటే ఆ చెవి జూక చాలా తమాషాగా ఊగుతుంది. అతని పక్కన నేను కూర్చొని ప్రయాణం చేయడం, ఈ చనువు నేను ఊహించినవి. ఇంకా నమ్మశక్యంగా లేదు. అతను మధ్య మధ్యలో నాతోనూ వెనక్కి తిరిగి వాళ్లతోనూ మాట్లాడుతున్నాడు. చిత్ర, వైజు అతనితో గొప్ప గౌరవభావంతో మాట్లాడుతున్నారు. వైజు అయితే అతన్ని దేవుణ్ణి చూసినట్లు చూస్తుంది. ఒక టీ కొట్టు దగ్గర కారు ఆపాడు. అందరం అక్కడ ఉన్న బల్ల మీద కూర్చొని టీ తాగుతున్నాం. ఏ క్యా బోల్తా తూ, ఏ క్యా మే బోలు అనే పాట వినిపిస్తోంది. విక్కీ నా వైపు చూసి నవ్వాడు. అతని కళ్లల్లో అరసెకండ్ పాటు ఏదో వింత భావం మెరిసి మాయమైంది. ఆ భావాన్ని పట్టుకోవడం ఆడపిల్లకి వెన్నతో పెట్టిన విద్య. నా గుండె గుబేలు మంది. మళ్ళీ ఓ కొత్త కథకి శ్రీకారం చుట్టే ఓపిక నాలో లేదు. ఇతను ఈ చనువుని, నాకు చేసిన ఈ ఉపకారాన్ని వేరే రకంగా క్యాష్ చేసుకోవాలనుకోవడం లేదు కదా. పువ్వు మీద తుమ్మిద వాలడం చాలా సహజం. సృష్టిలో ఆపోజిట్ సెక్స్ చేత ఆకర్షింపబడడం అంతే సహజం. ఏ ఫార్ములా అక్కర్లేని కెమికల్ రియాక్షన్. కేటలిస్టులుగా ఉపయోగపడడానికి బోలెడు పరిస్థితులు. నలిగిన షర్ట్తో, జీన్స్ ప్యాంట్తో నిర్లక్ష్యంగా కనిపించే ఈ యువకుల్లో నా దేశం, నా ప్రజలు లాంటి పేట్రియాటిజం, సేవా తత్వరాలు ఉన్నాయంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఇప్పుడు నేను నమ్ముతాను. పైకి చూసేదంతా నిజం కాదు. ఏదైనా ముట్టుకొని పరీక్షిస్తే కానీ తెలియదు. అతను మాటల మనిషి కాదు, చేతల మనిషే. నీ స్నేహితులను బట్టి నిన్ను అంచనా వేయొచ్చు అనే మాట ఎంతైనా నిజం. లేకపోతే లిల్లీ లాంటి అమ్మాయి ఎందుకు స్నేహం చేస్తుంది? కానీ నాకు పరిచయం అవ్వడం యాదృచ్ఛికం. నేను పరిచయం పెంచుకోవాలనుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి అంతే. నాకు ఎదురైన అనుభవాల వల్ల ఎప్పటి నుంచైనా ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలనుకుంటున్నాను. ఎత్తైన కొండ శిఖరం మీద నిలబడి లోతుగా కనిపిస్తున్న దృశ్యాలను చూస్తుంటే భయం వేసినట్లు భయంగా ఉంది గతాన్ని తలుచుకుంటే. తల తిరిగేటప్పుడు అగాధాల్లోకి చూడడం ఎందుకు? తల పైకెత్తి చూస్తే అనంతమైన ఆకాశం మిణుక్కుమంటూ మెరిసే తారలతో ఆశా సౌధాలు నిర్మించుకుందుగాని రా అని పిలుస్తుంది. ఏమిటి ఆకాశం వైపు అలా దీక్షగా చూస్తున్నారు? అడిగాడు విక్కీ. అక్కడ దానికి ఏమైనా ఆకాశాన్ని అంటిన ధరలు కనిపిస్తున్నాయేమో అంది చిత్ర. 20వ శతాబ్దంలో ధరలు అందుబాటులోకి వస్తాయట, ఎలాగో చెప్పగలరా? అడిగాడు. ప్రభుత్వానికి పాతాళ భైరవు లాంటి శక్తి దొరుకుతుందా? వ్యంగ్యంగా అడిగాను. కాదు, మనిషి ఆకాశంలో మేడలు కట్టే టెక్నాలజీ నేర్చుకుంటాడు కాబట్టి అన్నాడు. అందరం పక్కన నవ్వాం. అలుపు లేకుండా అతను అదే పనిగా కబుర్లు చెప్తూనే ఉన్నాడు. నాకు ఎప్పుడు నిద్ర ముంచుకొచ్చిందో నాకు తెలియలేదు. కళ్ళు తెరిచేటప్పటికి అతని భుజం మీద వాలి ఉన్నాను. నేను కళ్ళు తెరవగానే అతను హాయ్ అని నవ్వాడు. ఏమిటో లిల్లీ జరిగిందంతా శ్రద్ధగా వింది. వికీ, నువ్వు నర్సింగ్ హోమ్ అలాంటి ఊర్లోనే కట్టు. ఈ సిటీలో నీలాంటి డాక్టర్లు డబ్బు పారేస్తే కోకొల్లలు. 100 మందిలో ఒకడిగా పంక్తి చివరన కూర్చొని పంచభక్ష పరమాన్నాలు తినడం కంటే మనం ఒక్కళ్లే అతిథులుగా వెళ్లి ప్రేమతో ఇచ్చిన అంబలు తాగడం ఎక్కువ తృప్తి అంది. అవును, అతను ఒప్పుకున్నాడు. లిల్లీ మున్పటి కంటే చాలా హుషారుగా ఉంది. పార్లర్కి వెళ్ళొచ్చినట్లుగా ఉంది, మెరిసిపోతుంది. ఈ మెరూన్ కలర్ చీర మీదకి ఈ చోలీ బాగుందా అని అద్దాలు కుట్టిన ఓ చోలీ చూపించింది. చాలా బాగుంది. కానీ ఏమిటి హడావిడి? ఎక్కడికైనా ప్రయాణమా? అడిగాను. ముంబై వెళ్తున్నా, అఫీషియల్ ట్రిప్ అంది. నాకు అర్థమైపోయింది. బోస్ దగ్గరకా? నవ్వుతూ అడిగాను. అతడు నాకు బాస్, సరిదిద్దింది. అందుకనేనా ఈ అద్దాల జాకెట్లు, అందమైన సిగ్గులు? రొమాంటిక్గా అడిగాను. నా చెంప మీద సుతారంగా తట్టి నవ్వింది. ఎప్పుడు తిరిగి రావడం? అడిగాను. సోమవారం. నిట్టూర్చాను. ఏం అంత నిట్టూర్పు? అడిగింది. వినాయకుడి పెళ్లికి అన్ని విఘ్నాలే అని మళ్ళీ మన కర్నూలు ప్రయాణం వాయిదా పడినందుకు అన్నాను. సారీ ముక్తా అంది. సో సారీ, బీ హ్యాపీ అని నవ్వాను. బట్ వన్ థింగ్, ఈసారి మాత్రం నీ మనసులోని మాట చెప్పకుండా రావద్దు అన్నాను. అతను ఎక్కువగా మాట్లాడ్డు ముక్తా. నేను వస్తున్నట్లుగా ఫోన్ చేశాను. చాలా క్లుప్తంగా ఓకే సీ యూ అని పెట్టేశాడు. తెలుసా? బాధగా అంది. బహుశా అది చూసే ఇష్టపడి ఉంటావు అన్నాను. మనం ఒక వ్యక్తిలో ఏం చూసి ఇష్టపడ్డామో ఆ గుణాన్నే విమర్శిస్తూ సంతోషపడుతూ ఉంటాం. మానవ నైజం. లిల్లీ ఆలోచనగా మళ్ళీ కెనడా వెళ్తే 3 నెలలు రాడు. ఎలాగైనా చెప్పేస్తాను అంది. నువ్వు కలిసేదాకా ఎలా బ్రతికానో తెలియదు గాని ఇప్పుడు మాత్రం నీతో కలిసి తప్ప విడిగా బ్రతకలేను అని చెప్పేయ్ అన్నాను. మార్వెలస్. ఏది మళ్ళీ చెప్పు? చిన్నపిల్లలా సంబరపడిపోతూ అడిగింది. నేను ఓపిగ్గా మళ్ళీ చెప్పాను. నువ్వు బ్రతికేదాకా కలిశాను కానీ అంటూ ఆమె చెవి మెల్లిపెట్టి మొద్దు, సరిగ్గా విను అన్నాను. అలా కాదు ముక్తా, కాగితం మీద రాసుకుంటా అంది. రాసుకొని గడగడా పాఠం అప్పచెప్పినట్లు చదువుతావా అడిగాను. 300 ways to express love లాంటి బుక్స్ ఉన్నాయా?
ఊహు, ఒకటే వేలో ప్రపంచం అంతా చెప్పుకుంటారు అన్నాను. ఎలా అడిగింది లిల్లీ. ఇలా అని చటుక్కున ఆమెను దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకున్నాను. ఏ అల్లరి పిల్ల అంటూ నవ్వింది లిల్లీ. ఏకైక ప్రపంచ భాష అది. ముద్దు పెట్టుకోవాలంటే ముందు అతని గడ్డం తీయించేయాలి సాలోచనగా అంది. అయితే నువ్వు పని చేయి, ఒక రేజర్ ప్రజెంట్ చేయి. ఎందుకు అని అడగగానే గడ్డం అడ్డం కదా అన్నాను. కరెక్ట్, చూసావా, నాతో తిరిగి నువ్వు బ్రిలియంట్ అయిపోయావు అని నవ్వింది లిల్లీ. వర్షాకాలంలో కొండవాగులా గలగలా పరిగెడుతుంది లిల్లీ. ప్రేమ అద్భుతాలు చేస్తుంది. ఈ పొగరుబోతు పిల్ల కూడా నాగస్వరం విన్న నాగుపాము పిల్లలాగా ఎలా మెలికలు తిరుగుతోంది అనుకున్నాను. ముక్తా, నీకు పాటలంటే ఇష్టం కదా, రవీంద్ర భారతిలో అనూప్ జలోటా నైట్ ఉంటే 2 టికెట్లు తెప్పించాను. అవి వేస్ట్ అవ్వకుండా నువ్వు విక్కి వెళ్ళండి, మిస్ చేయొద్దు అంది. వద్దు లిల్లీ అన్నాను. ఏం, మీరిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యారుగా, అక్కడ నీతో ఏమైనా మిస్బిహేవ్ చేశాడా అడిగింది. ఛా అన్నాను. మరింకే, వెళ్ళండి, విక్కీకి కూడా చెప్పాను, అతను నిన్ను పికప్ చేసుకుంటాడు అంది. ఏమిటో తెలియని ఇబ్బంది. ఈలోగా విక్కీ గదిలోంచి బయటకు రావడం, లిల్లీ టికెట్లు ఇచ్చి అతనికి సంగతి చెప్పడం జరిగిపోయాయి. విక్కీ నా వైపు చూశాడు. ఆ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు. ఏం జవాబు చెప్పను? అందరూ కాళ్ళు తుడుచుకొని పీచురేగిపోయిన పట్టాలా ఉంది నా మనసు. గట్టిగా ఆలోచించాలంటే సిగ్గు. తీయగా పండాల్సిన తలుపులన్నీ పులుపు కాయల్లాగానే రాలిపోయాయి. మనసుని ఆహ్లాదపరిచే వర్షంలా కాక వర్షం తర్వాత మిగిలే చిత్తడిలా చిరాగ్గా మారింది మనసు. నేను వచ్చేస్తుంటే రేపు సాయంత్రం 7 గంటలకి లిల్లీ జ్ఞాపకం చేసింది. తల ఊపి బెస్ట్ ఆఫ్ లక్ లిల్లీ అన్నాను. థ్యాంక్ యూ డియర్ సంతోషంగా అంది. ఆప్తమిత్రురాలు జీవితంలో స్థిరపడిపోతుంది, ఇంతకన్నా సంతోషకరమైన సంగతేం ఉంటుంది అనుకుంటూ తృప్తిగా ఇల్లు చేరాను. ఇల్లంతా సందడిగా ఉంది. పెద్దక్క వచ్చింది. అమ్మ మంచం మీద కాకుండా వంటింట్లో ఉందంటే మనవలు వచ్చినట్లు లెక్క. నన్ను చూడగానే ముక్తా, శామ్ నిన్ను చూసుకోవడానికి వస్తానన్నాడు. అసలు పెళ్లి చూపులే వద్దన్నవాడు నీ పేరు విని తలాడించాడు. భావుకత్వం లాంటివి ఎక్కువలే, అస్తమానం పద్యాలు అవి రాస్తూ ఉంటాడు కాస్త విసుగ్గా అంది చివరి మాట. శామ్ ఎవరు అడిగాను. అదేనే మా పిన్నత్తగారి కూతురు తోటికోడలు అని చెప్పబోతుంటే ఆపి పెళ్ళికొడుకా అడిగాను. ఫోటోలు తీయించుకున్నావా అడిగింది. అక్క, ముందు నన్ను డిగ్రీ పరీక్షలు రాయని, పరీక్ష తప్పితే అప్పుడు చూడవచ్చు సంబంధాలు అన్నాను. తప్పుతావా అడిగింది. తప్పను చెప్పాను. అంటే పెళ్లి చేసుకోవా? ఇప్పుడు చేసుకోను. తలంతా నెరిసి ఈ అందం కాస్త పోయాక ఎవడు చేసుకుంటాడు నిన్ను కోపంగా అడిగింది. ఎవడో నాలాగే తలకమాసినాడు అన్నాను. నీ తల తిక్క చూస్తే నాకు మంట అరిచింది. మరి నా తలకి తిక్క రాకుండా చూడొచ్చుగా అని గదిలోకి వెళ్ళిపోయాను. అమ్మతో నా గురించి అక్క మాట్లాడడం, ఆవిడ సన్నగా ఏడవడం వినిపిస్తుంది. అమ్మ నన్ను బరువుగా అనుకుంటుంది. తన నెత్తి మీదున్న బస్తా ఎవడి నెత్తి మీదకో మార్చేస్తే తను నిశ్చింతంగా ఉండవచ్చు అన్నది ఆమె ఆశ. నిజమే, ముసలి తల్లిదండ్రులకి మిగిలిన బాధ్యత అదే కదా. మరి నా సంగతి ఏమిటి? దునియా కరే సవాల్ ముజ్సే క్యా జవాబ్ దూ? ఏం చెప్పను? నేను చూడని ఒక వ్యక్తి కోసం నేను అన్వేషిస్తున్నాననా? అతను నన్ను స్వీకరిస్తాడనా నా నమ్మకం? ఏమిటి నాకీ పిచ్చి? కళ్ళు మూస్తే నాకు ఓ అపురూపమైన వ్యక్తి కళ్ళ ముందు ఆడుతున్నాడు. అతను అద్వితీయం, అతని సాహచర్యం అనిర్వచనీయం. అక్క అక్షరాల్లో అతన్ని నేను చూశాను. కడలి పాదాల చెంత ఇసుక రేణువుల్ని లెక్కిస్తున్న నన్ను చూసి జాలిగా నవ్వినవాడు, తీయనివాడు, మనసులోంచి తీయగా లేనివాడు. నా భావాల్ని ఆవిష్కరించలేను, అతని వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించలేను. ఆ రాత్రి నిద్రపట్టక ఆరుబయట కురుస్తున్న వెన్నెలను చూస్తూ కూర్చుంటే మల్లెపొదలో 3 నక్షత్రాలు పూచి తీయగా పలకరించాయి. మినుగురు ఒకటి దీపం కూడా చూపించింది. బాల్యం పాదాల కింద ఇసుక రేణువుల్లా మెత్తగా కరిగిపోయింది. యవ్వనం హోరుమనే ప్రవాహంలోకి తెరచాపలెత్తి పిలుస్తుంది. ప్రశాంతమైన ఆవలి తీరం చేరుస్తుందో లేక సుడిగుండంలో ముంచేస్తుందో. చీకటి పొడిపొడిగా రాలిపడుతుంది. నేను కట్టుకున్న కాటన్ చీర మీద ఉన్న నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తామంటున్నట్లుగా గాలికి రెపరెపలాడుతుంది కొంగు. విక్కీ కళ్లల్లో మెచ్చుకోలు. మీకు సంగీతం అంటే ఇష్టమా? నిశ్శబ్దాన్ని భంగం చేయాలని అతని తాపత్రయం. అవును, నాకు ఇష్టమే, కానీ ఇలా ప్రత్యేకంగా అందుకు టైం కేటాయించి ప్రోగ్రామ్స్కి ఎప్పుడూ రాలేదు అన్నాడు. లిల్లీ అనవసరంగా మిమ్మల్ని ఇబ్బందిలో పడేసింది. లేదు, సంగీతం కన్నా ప్రకృతి అంటే ఎక్కువ ఇష్టం. ఆ ప్రకృతి అంతా చీరకట్టిన స్త్రీలో ఉందని ఈరోజు తెలిసింది నా వైపు చూస్తూ అన్నాడు. నేను చిరునవ్వు నవ్వాలో బిగుసుకుని కూర్చోవాలో నాకు తెలియని పరిస్థితి. అతను నన్ను పొగట్టం నాకు ఆనందాన్ని ఇస్తుంది. అయినా నా ఆనందం వ్యక్తం చేయడానికి అభిజాత్యం అడ్డు వస్తుంది. ఈ పొగడ్త నేను కోరుకుని ఉండకపోతే నేను అద్దం ముందు అంతసేపు గడిపి తయారై ఉండేదాన్ని కాదు. ఆ కళ్లల్లో పొగమంచు లాంటి సిగ్గు, మేఘాల్లా కదిలిపోతున్న భావాలు,
దాచుకొని దాచుకొని పిసినార్లా నవ్వే నవ్వు, చిక్కని రాత్రిని తమలో దాచేసుకున్న ఆ నల్లని కనుపాపలు, వెన్నెలని పొడిగా చేసి అద్దుకున్న తెల్లని నవ్వు, ఓ అనంతమైన సౌందర్యం అంతా స్త్రీలో పొందుపరిచాడు ఆ సృష్టికర్త అన్నాడు. నేను నవ్వేశాను. ప్రోగ్రాం చూస్తున్నంతసేపు నేను అతని వైపు వాలి నా మనసులో కదులుతున్న భావాలు చెప్తూనే ఉన్నాను. నా సంతోషం, నా ఉద్యోగం, అతను చిన్నపిల్లల కేరింతలు చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నాడు. ప్రోగ్రాం అయ్యేటప్పటికి నాకు అర్థమైంది అతను నా కోసం వచ్చాడని, కేవలం నన్ను చూడ్డానికే వచ్చాడని. స్త్రీ కోసం మగవాడు చాలా కష్టపడతాడు. ఆమె తనకి దక్కేదాకా. హాలు జనంతో క్రిక్కిరిసిపోయింది. జనం చివరికి ఈలలు గోల మొదలుపెట్టారు. వాళ్ళకు కావాల్సింది ర్యాప్ సాంగ్స్ అట. సడన్గా పవర్ పోయింది. జనరేటర్ ఆన్ అయ్యేంతలో ఏదో గలాట. పదండి వెళ్ళిపోదాం చెవిలో చెప్పాడు విక్కీ. నేను లేచి అతని వెనకాల నడిచాను. పక్కకు తోసేస్తున్నారు. అతని చెయ్యి నాకు పట్టు దొరకలేదు. విక్కీ అరిచాను. ఎవరో వీపు వెనక తడుముతున్నారు. వెనక్కి తిరిగి చూసేలోగా ముందు ఎవరిదో మొరటి చెయ్యి. అప్రయత్నంగా గుండెల మీద చెయ్యి వేసుకొని విక్కీ అరిచాను. గోల, విజిల్స్, అంతా అంధకారం. కాసేపు నాగరికత కళ్ళు మూసుకుంటే మానవుల్లోని జంతువు నిద్రలేస్తాడనడానికి ఉదాహరణ. నాకు ఒళ్ళంతా చీములు జరులు పాకుతున్నట్లుగా చిరాగ్గా ఉంది. ఏడుపు వచ్చేస్తుంది. ఎక్కడెక్కడో చేతులు ఒంటి మీద తడుముతూ గిచ్చుతూ, ఇటు తడిమినా ఎవరిదో శరీరం వెనకాల అదుముకుంటూ పైటెక్కడో చిక్కుకుంది. గట్టిగా లాగితే సర్రం చిరిగింది. ఎవరో నడుము వెనక చెయ్యి వేసి నన్ను బలంగా లాగారు. ఏయ్ వదులు వదులు అన్నాను. నా కాళ్ళు గాల్లోకి లేచాయి. చీకటికి అలవాటు పడుతున్న కళ్ళకి పొడుగ్గా ఉన్న మనిషి నన్ను పైకెత్తుతున్నాడని అర్థమైంది. గట్టిగా కళ్ళు మూసుకున్నాను. వెనకాల గోడ తగిలింది. బల్లిలా కరుచుకుపోయాను. నా మీద అతని బరువు ఆనుతుంది. ముఖానికి దగ్గరగా ముఖం. ఇంతలో లైట్లు వెలిగాయి. ఇదంతా ఒక్క త్రుటిలో, మహా అయితే 2 నిమిషాల్లో జరిగింది. కళ్ళు తెరువు అన్న మాటలు వినిపించాయి. ఆ గొంతు విక్కీది. నెమ్మదిగా కళ్ళు తెరిచాను. అటూ ఇటూ చేతులు నా చుట్టూ కంచెలా పెట్టి ఎవరూ మీద పడకుండా చూస్తున్నాడు. ఆ బాధ అతని ముఖంలో కనిపిస్తుంది. అంతా తొడ తొక్కిడి. ఎగ్జిట్ దగ్గర తొక్కిసలాట. జనం బయటికి వెళ్తూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు. నేను ఊపిరి బిగపట్టి అతని చేతుల్లో అలాగే ఉండిపోయాను. ఇప్పుడు భయం వేయట్లేదు. ధైర్యంగా, కొత్తగా, ఉద్విగ్నంగా ఉంది. అతని రక్షణలో అధోలాంటి నిశ్చింతని అనుభవించాను. ఇంతకన్నా స్త్రీకి ఏం కావాలి? అందుకేనా కవులు స్త్రీని తీగలతో, లతలతో పోలుస్తారు. పందిరి ఉంటే పదిలంగా అల్లిక్కుపోతుందని. శారీరకమైన ఈ బలం, రక్షణ కవచాలు లాంటి ఈ బాహులు, ఇవన్నీ సృష్టిలో భగవంతుడు స్త్రీ కోసమే సృష్టించాడా? ఓ స్త్రీని కాపాడుతున్న అతని పురుష ధీరత్వం అతనికి ఎంతటి తృప్తినిస్తుంది? అతను నన్ను నెమ్మదిగా నడిపించుకుంటూ బయటికి తీసుకొచ్చాడు. కారులో కూర్చున్నా కానీ నా ప్రాణాలు కుదుట పడలేదు. గొడవ చెయ్యాలనే ఒక గ్యాంగ్ వచ్చినట్లున్నారు. ఏంటి ఈ సోషల్ ఎలిమెంట్స్ అన్నాడు. అతని మొహంలో విపరీతమైన చిరాకు. అమెరికాలో ఇలాంటి చోట్ల గొడవలు జరగవు కదూ అన్నాను. అతను నవ్వి, ఇలాంటి చోట్ల జరగవు, కానీ ఒంటరిగా నిర్మానుషమైన చోట్ల మగాడు కూడా నిర్భయంగా తిరగలేడు. ఇక్కడైతే ఆడదే, అది కూడా అర్ధరాత్రి ఒంటరిగా తిరగలేదు. ఏది బెటర్ కంట్రీ అడిగాడు. అవునా? విస్మయంగా కళ్ళు పెద్దవి చేసి గుండెల మీద చెయ్యి వేసుకున్నాను. అతను చాలా క్యాజువల్గా వేసినట్లు చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని, భయం తగ్గిందా అన్నాడు. నాకెందుకో ఆ క్షణంలోనూ అతను బయటవాడు అని అనిపించలేదు. థ్యాంక్స్ విక్కీ అన్నాను. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అతని వల్ల నేను పొందిన రక్షణకి, ధైర్యానికి అది చాలా చిన్న మాట. కానీ స్త్రీ సామాన్యంగా అది కూడా చెయ్యదు. అవన్నీ తన జన్మ హక్కులుగా మగవాడి నుండి పొందుతుంది. ఈ ఒక్క విషయం మాత్రం నేను మా అమ్మ నుండి నేర్చుకున్నాను. అమ్మకి ఆయాసం ఎక్కువగా ఉన్నప్పుడు నాన్నగారు ప్రొద్దుటే అమ్మ మొహం కడుక్కోవడానికి వేడి నీళ్లు పెట్టి ఇచ్చేవాళ్ళు. ఆయన అలా ఇవ్వగానే అమ్మ ఆయన చేతిని తన చెంపక అంచుకొని థ్యాంక్ యూ అనేది. రాత్రిపూట అమ్మకి రగ్గు కప్పడానికి ఆయన లేచి వస్తే ఇప్పటికీ అదే చిరునవ్వుతో ఆయన చేతిని ముద్దు పెట్టుకుంటుంది. ఆ కమ్యూనికేషనే ఇన్నేళ్లైనా, ఎన్ని సమస్యలు వచ్చినా ఇద్దరిని సేద తీరుస్తుంది. రవివర్మ చిత్రం లాంటి అమ్మ ఈనాడు శిథిల శిల్పంలా మారిపోయిన నాన్నగారి కళ్ళల్లో అదే మెరుపు. నాన్నగారి స్పర్శ ఇన్నేళ్ళొచ్చినా తను ఎంతో అనుభూతినిస్తున్న విషయం తెలియచేస్తూ అమ్మ చూపులు. అందుకే అతని చేతిని నేను తీసేయలేదు. అతని వేళ్లలోని స్నేహమాధుర్యాన్ని నేను అనుభవించాను. అవే చేతులు ఒకసారి ఆదరంగా, ఒకసారి స్నేహంగా, ఇంకోసారి కరుణతో, కానీ ప్రతిసారి ఒకేలా అర్థం చేసుకుని విదిలించేస్తుంది స్త్రీ. కన్నీళ్లు కార్చడంలో ఎంత సుఖముంది. అవి తుడిచే ఆత్మీయమైన కరములున్నప్పుడు. ముక్తా ఇప్పుడెలా ఉంది? ఒక డాక్టర్లా అడిగాడు. బాగుంది అన్నాను.
అతను నెమ్మదిగా నా మీద నుంచి తన చేతిని తొలగిస్తూ, జీవితంలో ఎప్పుడూ భయపడకూడదు. మళ్ళీ తనే అన్నాడు, యూ మస్ట్ ఇంప్లాంట్ అన్ ఎయిర్ స్టిక్ కిస్ ఆన్ ద సెడక్టివ్ లిప్స్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్రైడ్ ఆఫ్ విక్టరీ. అతనికి చాలా తెలుసు. జ్ఞానంలో, వయసులో, చదువులో అన్నిట్లో నాకన్నా చాలా ఎక్కువ. విక్కీ లాంటి స్నేహితుడు ఉండటం చాలా అదృష్టం. అతను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మర్నాడు నేను కాలేజీ నుండి వచ్చేటప్పటికి ఇంట్లో ఏమిటో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. నాన్నగారు, బావ కూర్చొని సీరియస్గా నా వైపు చూశారు. అమ్మ, అక్క గడప అవతల నిలబడి నన్ను కాల్చేసేసేటట్లు చూస్తున్నారు. నేను మామూలుగా లోపలికి వెళ్ళబోయాను. ఆగు, నాన్నగారు ఏదోట చెప్పాలట అంది అక్క. నేను నాన్న వైపు చూశాను. నాన్న నా వైపు చాలా సీరియస్గా చూశారు. ఆయన ముఖం ఎర్రగా ఉంది. రేపటి నుంచి కాలేజ్ మానేసేయ్ ఆర్డర్లా అన్నారు. ఏమిటి? ఆయన మాటలు నేను సరిగ్గా వినలేదేమో అని మళ్ళీ అడిగాను. రేపటి నుండి నువ్వు బయట కాలు పెట్టని అవసరం లేదు, చదివింది చాలు అంది అక్క. అక్క, నీకేమైనా పిచ్చెక్కిందా? కోపంగా అడిగాను. పిచ్చెక్కేట్లయితే ఉంది. నువ్వు చేస్తున్న పరువు తక్కువ పనులకి తల ఎత్తుకోలేకపోతున్నాం. అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ ఇంకా ఓటరిస్తావేమిటే? చేతులు తిప్పుతూ అంది. రాత్రి నేను విక్కీతో వెళ్ళడం ఎవరో చూసి చెప్పారన్నమాట. మౌనంగా నిలబడ్డాను. ఎవడో చిత్తుకాయతాలు ఏరుకునే వాళ్ళలాంటి వాడితో ప్రోగ్రామ్ హాల్లో కనిపించావుట? వ్యంగ్యంగా అడిగింది అక్క. ఎవరికి? ధైర్యంగా అడిగాను. ఎవరికైతే నీకెందుకు? వెళ్ళావా లేదా? ఈసారి బావ అడిగాడు. వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి, ఎవరు చూశారు అడిగాను. నేనే అన్నాడు. అతను చిత్తుకాయతాలు ఏరుకునేటట్లు కనిపించినా పెద్ద ఫారెన్ రిటర్న్ డాక్టర్ అన్నాను. అంటే నేను డాబుగా కనిపించిన చిల్లర వెదవననా? కోపంగా అరిచాడు. అలా అని నేను అనలేదు. అమ్మ ఏడుస్తూ ఇంటిని ఆదుకుంటుంది అనుకున్నా. అది కాస్త మాయదారి జబ్బొచ్చిపోయింది. నువ్వు చూస్తే ఇలా పెడదారి పట్టి తిరుగుతున్నావు. ఏం శని పట్టిందే ఈ కొంపకి అంది. నిజంగా నేను పెడద్రోవలు పట్టి సందీప్తో, సిద్ధార్థతో చక్కర్లు కొట్టినప్పుడు ఎవరికీ తెలియదు. ఇప్పుడిప్పుడే బుద్ధి తెచ్చుకొని సక్రమైన దారిలో నడుద్దాం అనుకుంటుంటే రాద్ధాంతాలు చేస్తున్నారు. ఎవరతను? తల్లిదండ్రులెవరు? కులం గోత్రం ఏమిటి? నాన్న అడిగారు. నాకు వాటిలో ఒక్క ప్రశ్నకు సమాధానం తెలియదు. అందుకే దిక్కులు చూస్తూ నిలబడ్డాను. తెలీదా? తెలుసుకునే తీరిక చిక్కలేదా? వెటకారంగా అడిగింది అక్క. మనిషి శక్తిని పట్టించేవి సమస్యలే. అందుకే నిబ్బరంగా అతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్నాను. మరి నడుం చుట్టూ చేతులేసుకొని నడిచే అవసరం ఉందా? లా పాయింట్ అడిగినట్లుగా అడిగాడు బావ. ఉంది. ఆ గొడవలో జనం మీద పడి ఉక్కిరిబిక్కిరిగా ఉన్నప్పుడు అతను నన్ను బయటికి తీసుకొచ్చి సహాయం చేశాడు అన్నాను. పరాయి మగాడు అలా చేతులేస్తే తప్పులేదా? బరి తెగించిపోయావు అన్నాడు బావ. ఇంకా ఊహే సరిగ్గా తెలియని నన్ను సినిమాకని తీసుకెళ్లి థియేటర్లో కొత్త పెళ్ళాన్ని పక్కనుంచుకుని నా ఒళ్ళంతా తడిమి ఆనందించిన నీకు ఈ ప్రశ్న అడిగే హక్కు లేదు. ఒక్కొక్క మాట తూటాల బయటికి వస్తూ ఉంటే అమ్మ, నాన్న, అక్క అవాక్కై నోరు తెరుచుకొని చూస్తుండిపోయారు. నా మాటలు విన్న బావ మొహం నల్లగా మాడిపోయింది. చూసావా అమ్మ, దాని వేషాలు బయటపడేసరికి మా ఆయన మీద ఎంతెంత అభాండాలేస్తుందో. చిచి, చెల్లెనని చూస్తున్నాను గాని అదే నా కూతురైతే ఇది చేస్తున్న పనులకు ఒళ్ళంతా వాతలు పెట్టేదాన్ని అంది. అమ్మ అలా పెట్టలేకనే ఊరుకుంది పాపం. దానివైపు శ్లేషగా చూస్తూ అన్నాను. ఆత్మశోధనే ఉంటే దానికి అది పెళ్లి కాకముందు మధు అనే ఫారిన్ రిటర్న్తో జరిపిన ప్రణయం గుర్తుకు వచ్చేది. కానీ పెళ్లి చేసుకుని పాపిట్లో ఇంత కుంకం, కాళ్ళ నిండా పసుపు రాసుకుని కొత్త వేషంలో పాత జీవితం మర్చిపోయింది. సొంత అక్క అయినందుకు ఆ సమయంలో నోరు మూసుకున్నాను. మనం చేసిన తప్పులే ఇంకోళ్ళు చేసినప్పుడు క్షమించరాని నేరాల్లా కనిపిస్తాయి. బహుశా అంతర్లీనంగా ఉన్న పశ్చాత్తాప భావం అలా చేయిస్తుందేమో. ఆ ముక్త ఒక పని చెయ్యమ్మా అందా అమ్మ. ఏమిటన్నట్లు చూశాను. మాకింత విషయం పెట్టి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని బావురుమంది. అప్పుడొచ్చాయి నాకు కన్నీళ్లు. మొత్తం శక్తిని గుప్పెళ్లలోకి తెచ్చుకొని బిగపట్టి నిలబడ్డాను. నాన్న, బావతో ఆ సంబంధం వాళ్ళని రేపు రమ్మని చెప్పు బాబు. పొగ చుట్టుకోకముందే జాగ్రత్త పడి నిప్పుని ఆర్పేయడం మంచిది అన్నారు. వాళ్ళంతా కలిసి నా భవిష్యత్తు గురించి చర్చలు జరిపి నేను పాడైపోయానని తీర్మానించుకొని ఓ నిర్ణయం తీసుకున్నారు. అందుకు నేను కట్టుబడి రేపు చాప మీద తల వంచుకొని కూర్చుంటే నేను మంచి ఆడపిల్లని, లేదంటే బరి తెగించిన దాన్ని. ఆ 3 ముళ్ళు పడిపోతే అన్నీ అవే సర్దుకుంటాయి. అక్క అమ్మని ఓదారుస్తుంది. స్వీయ అనుభవం అనుకుంటా. నా హృదయం ఇప్పుడు నిజంగా తెల్ల కాగితంలా ఉంది. దాని మీద ఎవరి సంతకం లేదు. పెళ్లివార ఆదివారం చూసుకోవడానికి కుదురుతుందని కబురు చేశారు. నాకు ఇంట్లో కర్ఫ్యూ పెట్టారు. బావ అక్కని తీసుకొని వెళ్ళిపోయాడు. అమ్మ నన్ను సెంట్రీలా కాపలా కాస్తుంది. 2 రోజుల్లో నాకు పిచ్చెక్కిపోతుందేమో నన్న అనుమానం వచ్చింది. లిల్లీ ఊరు నుండి వచ్చి ఉంటుంది. బోస్ ఏమన్నాడో తెలుసుకోవాలి. చిత్ర, వైజయంతి నేను కాలేజీకి రాకపోతే కంగారు పడి వస్తారేమో. వస్తే నా పరిస్థితి లిల్లీకి తెలియజేయవచ్చు. ఇంట్లోంచి బయటికి, బయట నుండి ఇంట్లోకి కాలుగాలిన పిల్లిలా తిరగసాగాను.
ఆ రోజు తర్వాత విక్కీని కలుసుకోలేదు. ఏమనుకున్నాడో, కర్నూలు వెళ్లే విషయం గురించి చెప్తే ఇంట్లో మళ్లీ గొడవ అవుతుంది. ఏమిటి చిక్కులు, తల పగిలిపోతుంది. మధ్యాహ్నం చదువుకుంటూ గదిలో కూర్చున్నాను. అన్నం తిందుగాని రా అంటూ అమ్మ పిలిచింది. నాకు ఆకలిగా లేదు అన్నాను. రమ్మంటున్నాను రా. అమ్మ అంత కఠినంగా మాట్లాడగలదని నాకు అప్పుడే తెలిసింది. వెళ్ళి అన్నం ముందు కూర్చున్నాను. నాన్న నా ఎదురుగా కూర్చున్నారు. అమ్మ అన్నం వడ్డించి కలుపుకో అందే. నేను కలిపాను. ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే ఏడుపు ముంచుకు వచ్చేసింది. మెతుకులు గొంతుకు అడ్డం పడి కొరబోయింది. అమ్మ నెత్తి మీద కొట్టింది. నాకు ఊపిరి అందనట్లయి దగ్గుతో కిందా మీద అయ్యాను. నాన్న కంగారుగా అన్నం వదిలేసి నా దగ్గరికి వచ్చి, అయ్యో పిల్ల తిప్పుకోలేకపోతుందే అన్నారు. అమ్మ మంచినీళ్ళు అందించింది. కాసేపటికి సర్దుకున్నాను. అమ్మ నాన్న ఇద్దరి కళ్ళల్లో కంగారు. నేను మామూలుగా అయ్యాక ఊపిరి తీసుకున్నారు. నాన్న, ఈ 2 నిమిషాల్లో పడ్డ బాధ కన్నా 100 రెట్లు మీ నమ్మకం కోల్పోయిన నిర్బంధంలో నేను పొందుతున్నాను. ఇంకో రోజు ఇలా కట్టెళ్ళలో పెట్టారంటే నేను చచ్చిపోతాను అని ఏడ్చాను. నాన్న నా తలని గుండెల దగ్గరగా తీసుకుని ఊరుకో తల్లి ఊరుకో అని ఓదార్చారు. అమ్మ కూడా ఏడ్చేసింది. నీ మంచి కోరే వాళ్ళమే కానీ చెడు కోరే వాళ్ళం కాదు తల్లి అంది. అందుకేగా తల వంచుకొని శిక్ష అనుభవిస్తున్నాను. తెగించి పారిపోవడం 2 నిమిషాల పని అన్నాను. నాన్నగారు ఏమనుకున్నారో గాని, మరి అతనితో ఎందుకు తిరుగుతున్నావు అన్నారు. నేను జరిగిందంతా చెప్పాను. అతని మీద ఇంకే అభిప్రాయం లేదా అంది అమ్మ. లేదు అన్నాను. అయితే ఆదివారం అతనితో పెళ్లి చూపులకు ఒప్పుకుంటావా అడిగారు నాన్న. అన్నాను. అయితే కాలేజీకి వెళ్ళు అన్నారు. అయిన వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారంటే నాకు ఆశ్చర్యంగా ఉండేది. అది కాస్త ఈ సంఘటనతో పోయింది. గబగబా అన్నం తినేసి వెళ్లి తయారయ్యాను. బట్టలు మార్చుకుంటుంటే బీరువాలో ఎర్ర డైరీ కనిపించింది. దాని వంక దిగులుగా చూశాను. ఇన్ని రోజులు ఏమైపోయావే, నేనే వద్దామనుకుంటున్నాను అంది నన్ను చూడగానే లిల్లీ. దానికి నేనేమీ జవాబు ఇవ్వకుండా, ముందు వెళ్ళిన సంగతి ఏమైందో చెప్పు, నీ ప్రేమ విషయం అతనికి చెప్పావా అన్నాను. లిల్లీ నన్ను గట్టిగా కౌగిలించుకుంది. ఆ చర్యతో నాకు శుభవార్తే అని తెలిసిపోయింది. కంగ్రాట్స్ చెవిలో చెప్పాను. అనుకోకుండా జరిగిపోయింది. నాకే ఇంకా నమ్మశక్యంగా లేదు. ఎలా చెప్పాలా అని నాలో నేనే తెగ మదన పడిపోతుండగా జరిగింది ఆ సంఘటన. లిల్లీ చెప్పసాగింది. నేను ముంబై ఎయిర్పోర్ట్లో దిగ్గానే నా కళ్ళు అతని కోసం ఆత్రంగా వెతికాయి. కానీ అతను రాలేదు. రాత్రంతా అతన్ని చూడగానే ఎలా పలకరించాలో అని వేసుకున్న రిహార్సల్స్ అంతా వేస్ట్ అయిపోయింది. నిరుత్సాహంగా నేను రూమ్ బుక్ చేసుకున్న హోటల్కి చేరాను. వెళ్ళగానే అతనికి ఫోన్ చేశాను. అతను కాదు, ఇంకెవరిదో ఆడగొంతు. మే స్పీక్ టు బోస్, ఐమ్ లిల్లీ అన్నాను. కాసేపటికి వచ్చి, హలో ఎక్కడ దిగారు క్యాజువల్గా అడిగాడు. నేను వస్తున్నానని మీకు చెప్పాను, కానీ మీరు మర్చిపోయినట్లున్నారు ఉక్రోషంగా అన్నాను. ఎగ్జాక్ట్లీ, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను అన్నాడు. ఫోన్ని కోపంగా క్రెడిల్ చేయాలనిపించింది. అయినా ఓచుకొని, సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు అన్నాను. ఇట్స్ ఓకే, ఉదయం ఆఫీస్లో కలుసుకుందాం అని ఫోన్ పెట్టేశాడు. నాకు మొహం మీద కొట్టినట్టయింది. నా గొంతు వినగానే అతను పాత పరిచయం తవ్వుకొని ఎక్సైట్ అవుతాడని, వెంటనే వస్తున్నానని, బయలుదేరి వచ్చేస్తాడని అనుకున్న నాకు నిరుత్సాహం ఆవరించింది. వయసులో ఉన్న అందమైన ఆడపిల్ల ఫోన్ చేస్తే ఉత్సాహం చూపలేదంటే అతనికి తప్పకుండా గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుంది అనిపించింది. టీవీలో ఏదో ఇంగ్లీష్ మూవీ వస్తే చూస్తూ పడుకున్నాను. అయినా ఏమోలో ఫోన్ మోగుతుందని, ఒకే ఊళ్ళో ఉన్నప్పుడు అతను కటసీకైనా మళ్ళీ మాట్లాడతాడని ఆశగా ఉంది. ఫోన్ మోగలేదు. డోర్ బెల్ మురిగింది. ఒక్క గెంతులో మంచం దిగి తలుపు తీశాను. రూమ్ సర్వీస్ బాయ్ నిలబడి ఉన్నాడు. ఆనందంతో విచ్చుకున్న నా ముఖం గాలి తీసిన బుడగలా ముడుచుకుపోయింది. ఆ రాత్రి అలాంటి వ్యక్తిని ప్రేమించిన నా మీద నాకే కోపం వచ్చింది. కానీ అతనికి నా మనసులో భావాలు తెలివిగా పాపం అని సరిపెట్టుకున్నాను. అయినా అసలు నిద్ర ఎలా పడుతుందో. ఆ రాత్రి ఎంత పొడుగ్గా ఉందంటే ఎన్నిసార్లు లేచి గడియారం చూసినా ముళ్ళు ముందుకే జరగలేదు. నాకు అనుమానం కూడా వచ్చింది, ఒకవేళ ఈ ముళ్ళు వెనక్కి నడుస్తున్నాయేమోనని. తీరిగ్గా తెల్లారి వీలైనంత ఆలస్యంగా బద్దకిస్తూ సూర్యభగవానుడు వచ్చాడు. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. నేను పలానా అని చెప్పగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మిస్టర్ బోస్ ఎప్పుడొస్తారు అని పిఏని అడిగాను. రావటం ఏంటి, ఆయన ఇక్కడే ఉన్నారు రాత్రంతా అంది. మరి మరి నేను రాత్రి ఇంటికి రింగ్ చేశానే అన్నాను. కాదు, మీ ఫోన్ ఇక్కడికే వచ్చింది మేడం. సార్ కాల్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, నేనే రిసీవ్ చేసుకున్నాను. 10కి నేను వెళ్ళిపోయాను. సార్ మాత్రం ఇంపార్టెంట్ ఫైల్స్ చూస్తూ రాత్రంతా ఆఫీస్లోనే ఉన్నారు. ఇప్పుడే కాస్త రిఫ్రెష్ అయినట్లున్నారు. మీరు వచ్చారని చెప్తాను అని ఇంటర్కంలో నా రాక తెలియచేసింది. లోపలికి రమ్మంటున్నారని నవ్వుతూ చెప్పింది. ఆ గది తలుపు తోసుకుంటూ లోపలికి వెళ్ళడానికి ఎంతో శక్తి కావాల్సి వచ్చింది. అతన్ని మరు నిమిషంలో చూస్తానన్న ఊహే ఒళ్ళంతా గాల్లో తేలిపోయేటట్లు చేస్తుంది. ఎంత ఫూలిష్ ఊహ! ఈ కాళ్ళు తుడుచుకునే పట్ట, ఈ డోర్, ఆ కార్పెట్ ఎంత అదృష్టం చేసుకున్నాయి. అతను ప్రతిరోజు టచ్ చేస్తాడు కదా అన్న ఆలోచన. నేను నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. కమ్ ఇన్. అతని ముఖం చాలా మామూలుగా రోజు చూస్తున్న వాళ్ళని చూస్తున్నట్లే ఉంది.
అసలు ఆనందం లాంటి భావం లేదు. అతను కూర్చోమనేదాకా ఆగలేక ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడిపోయేటంత నిస్సారంగా అనిపించింది నాకు. చెప్పండి, ఎనీ ఇంప్రూవ్మెంట్? రిపోర్ట్స్ అన్నీ జాగ్రత్తగా వెరిఫై చేసి నేను చెప్పిన డిఫెక్ట్స్ ఎక్కడున్నాయో గమనించారా? కెనడా వెళ్లే ముందు నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి, పెన్ తిప్పుతూ నాతో అన్నాడు. ఇందుక నేను రాత్రంతా అంత ఎగ్జైట్మెంట్ అనుభవించింది అనిపించింది. నాకు ఎన్నడూ లేనిది బోరున ఏడవాలనిపించింది. కానీ నా ప్రొఫెషనలిజం, నా మెచ్యూరిటీ వల్ల ఓ మామూలు ఆడపిల్లలా నా భావాలు బయటపడనీయలేదు. చాలా జాగ్రత్తగా వాటిని దాచుకొని అతనికి నేను తెచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అతను సంతృప్తి పడ్డాక తల ఊపి, లంచ్కి హోటల్కి వెళ్ళిపోతారా, ఆఫీస్కి తెప్పించమంటారా అని అడిగాడు. నేను వెంటనే, మీరు ఎక్కడ తీసుకుంటారు అని అడిగాను. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నాకు నైట్ నిద్రలేదు కదా, ఐ నీడ్ రెస్ట్ స్థిరంగా అన్నాడు. ఓకే, హుందాగా తల ఊపడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దెన్ ఐల్ మేక్ ఎ మూవ్. అతను బ్రీఫ్ కేస్ తీసుకుని గదిలోంచి వెళ్ళిపోతుంటే నీరసంగా అనిపించింది. డ్రైవర్ నన్ను చూసి దగ్గరికి వచ్చి నా చేతిలోని ల్యాప్టాప్ అందుకుని కారు వైపు దారి తీశాడు. మరో రోజు నిస్సారంగా నిరర్థకంగా గడిచిపోతుంది. రేపు తిరిగి వెళ్ళిపోతాను. అతను కెనడా వెళ్ళిపోతాడు. ఈలోగా నా మనసులో మాట ఎలా చెప్పాలి? చెప్పడానికి అసలు మనిషి ఆస్కారం ఇస్తే కదా. ఒక్క చిరునవ్వైనా నవ్వలేదు. ఆఫీసు వ్యవహారాలు తప్ప అన్యమైనవి ఒక్కటి కూడా మాట్లాడలేదు. అసలు తను నాతో కలిసి తిరిగిన ఆ వారం రోజులు కంప్లీట్గా మెమరీలోంచి ఎరేస్ చేసాడేమో అనిపిస్తుంది. లాభం లేదు, ఏమైనా చెయ్యాలి. అందరికీ తెలివిగా సలహాలు ఇచ్చి సాయపడే నేను ఇలా అసక్తతతో కాలాన్ని నిందిస్తూ కూర్చోలేను. సృష్టిలో ఒకసారి కోల్పోతే తిరిగి సాధించడం అసాధ్యమైంది కాలం ఒక్కటే. బాగా ఆలోచించాను. లంచ్ కూడా చేయలేదు. సాయంత్రం 4 అతని ఇంటికి ఫోన్ చేశాను. హలో. అతని స్వరం మంద్రంగా, శుతిమెత్తగా, అతని స్వరూపం స్వభావంతో సంబంధం లేకుండా హాయిగా వినిపించింది. నేను లిల్లీని. చెప్పండి మేడం. అదే మొనాటిని. ఈ సాయంత్రం మీకేమైనా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయా? నాలో బెరుకును పారద్రోలి మామూలు లిల్లీని అయిపోవడానికి ప్రయత్నించాను. యా, వై? ఇంకో ఆడపిల్ల అయితే ఏమీ చెప్పకుండా హట్ అయి వెంటనే ఫోన్ పెట్టేసేది. నేను మాత్రం పంతంగా, మీతో నేను ఈ సాయంత్రం గడపాలనుకుంటున్నాను, అందుకు దయచేసి అనుమతి ఇవ్వండి అన్నాను. అతను మౌనంగా మారాడు. నా గురించి ఏమనుకుంటున్నాడో నేను ఊపిరి బిగపట్టి అతని జవాబు కోసం ఎదురు చూడసాగాను. నో లిల్లీ, నేను మ్యారేజ్ రిసెప్షన్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. ఆ బ్రైడ్ గ్రూమ్ తండ్రి నాకు గురుసమానుడైన వ్యక్తి. ఐ కాంట్ మిస్ దట్ అన్నాడు. ఆ డిసప్పాయింట్మెంట్కి నాకు కళ్లల్లో సన్నటి తెరల కన్నీటి పొర ఆవరించింది. ఇంతలో, బట్ మీకు అభ్యంతరం లేకపోతే మీరు జాయిన్ అవ్వచ్చు అని అన్నాడు అతను. నా చెవుల్లో వీణానాదం సోకినట్లు అయిపోయింది. నిజమో కాదో నిర్ధారించుకోవాలని ఏమన్నారు అన్నాను. మీకు ప్రాబ్లం ఏమీ లేకపోతే నేను వచ్చి పికప్ చేసుకుంటాను స్పష్టంగా అన్నాడు. థ్యాంక్ యూ. ఎన్ని గంటలకి? ఉత్సాహాన్ని దాచుకోకుండా ఆత్రంగా అడిగాను. 6:30కి. ఓకేనా అడిగాడు. నాకైతే అసలు ఆ నిమిషంలో కూడా ఓకేనే. ఓకే, నేను రెడీగా ఉంటాను అన్నాను. దెన్ సీ యూ, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. ఏ పరీక్ష పాస్ అయిన రోజు కూడా నా మీద అంతా ముచ్చటయ్యలేదు. సభాష్ లిల్లీ అనే అద్దంలో నా ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకున్నాను. నేనెంతో కష్టపడి సిద్ధం చేసుకున్న మెరూన్ కలర్ సిల్క్ శారీ అద్దాల చోలి వేస్ట్ అవ్వలేదు. చుట్టూ బ్రష్ చేసి లూజ్గా వదిలేసి చెవులకి మెడలో రైస్ పర్ల్ సెట్ పెట్టుకుని పెదాలకి నేచురల్ షేడ్ లిప్స్టిక్ లైట్గా వేసి అద్దంలో చూసుకున్నాను. ఏదో తక్కువైనట్లు అనిపించింది. కళ్ళకి సన్నగా కాటుకు పెట్టుకున్నాను. నాకు నేనే తమాషాగా కనిపించాను. డోర్ బెల్ మోగింది. గబాలన వెళ్లి తలుపు తెరవకుండా ఓసారి అద్దంలో కింద నుండి పైదాకా పరీక్షగా చూసుకుని అప్పుడు వెళ్లి తలుపు తెరిచాను. వైట్ లాల్చీ పైజమాలో గెడ్డంతో కళ్ళద్దాలు పైకి తోసుకుంటూ అతను, మై కమిన్ మర్యాదగా అడిగాడు. ప్లీజ్ అడ్డు తప్పుకున్నాను. అతను లోపలికి వచ్చాడు. సన్నని పరిమళం ఏదో నన్ను ఆవరించినట్లు ఫీల్ అయ్యాను. ప్రేమ అనేది గులాబీ అత్తర్ కంటే మధురమైన భావన. వెళ్దామా అడిగాడు. కాఫీ తీసుకుంటారా అన్నాను. నో, గెటింగ్ లేట్. టైం చూసుకున్నాడు. ఓకే, నేను హ్యాండ్ బ్యాగ్ అందుకున్నాను. 1 minute. నా మొహంలోకి సీరియస్గా చూసి, మీరు బొట్టు పెట్టుకుంటే ఈ చీర మీదకి బాగా నప్పుతుంది అన్నాడు. అతను నన్ను గమనించి చూసి ఈ సూచన చేయడంతో నా కాళ్ళు గాల్లో తేలిపోయాయి. వెంటనే వెళ్ళి మెరూన్ కలర్ బిందీ పెట్టుకుని అద్దంలో చూసుకున్నాను. ఇందాకేదో తక్కువైందని ఎందుకు అనిపించిందో ఇప్పుడు అర్థమైంది. అతని వైపు తిరిగ్గానే లుకింగ్ ప్రెట్టి అన్నాడు. బుగ్గల్లోకి వెచ్చని ఆవిర్లు రావడం మొదటిసారిగా అనుభవం అయింది. ఇద్దరం కిందకి వెళ్ళి అతని కారులో కూర్చున్నాం. అతను పొద్దుట ఆఫీస్లో కనిపించిన బోస్ కాదు. ఒక్క ఆఫీస్ విషయం కూడా మాట్లాడలేదు. జనరల్ టాపిక్స్, పాలిటిక్స్, ఎన్నో సెటైర్లు, జోకులు. జీవితం నా చేతికి అందినట్లు అనిపించింది.
ఈ మనిషి నాకు లైఫ్ లాంగ్ సహచరుడు కాకపోయినా పర్వాలేదు, ఈ ఒక్క సాయంత్రాన్ని జీవితాంతం మననం చేసుకుంటూ గడిపేస్తాను అనుకున్నాను. చాలా రిచ్గా డెకరేట్ చేసిన ఫంక్షన్ హాల్కి వెళ్ళాం. బోస్ని చూడగానే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి వినయంగా, రండి సార్, రండి రండి సార్, మిమ్మల్నే జ్ఞాపకం చేసుకుంటున్నారు అన్నాడు హిందీలో. అంతా పెద్ద పెద్ద తలకాయలు వచ్చినట్లున్నారు. సెక్యూరిటీ వాళ్ళు, బయట కార్ల దగ్గర పోలీసులు కనిపించారు. పెళ్లి కొడుకు తండ్రి నాకు ముంబై వచ్చినప్పటి నుండి పరిచయం. సొంత కొడుకుని ట్రీట్ చేసినట్లు నన్ను ట్రీట్ చేస్తాడు, బోస్ నాతో చెప్పాడు. నేను అలాగా అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. అదిగో వస్తున్నారు అన్నాడు. ఆయన అక్కడి నుండి, వెల్కమ్ మై బాయ్, వెల్కమ్, పెళ్ళికెందుకు రాలేదు, అదే నీ సొంత తండ్రి అయితే ఇలా చేస్తావా అంటూ నన్ను చూసి ఆగిపోయాడు. నేను అప్రతిభురాలనై తలపాగతో ఉన్న ఆయన్ని అలాగే చూస్తుండిపోయాను. సారీ డాడీ, మీట్ మిస్ లిల్లీ, మా కంపెనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని నాతో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ పేరు అని చెప్పబోతుంటే, ఐ నో హిమ్ అని 2 చేతులు జోడించి, బాగున్నారా అన్నాను. ఆయన ఈ పరిస్థితిని ఇంకా జీర్ణించుకోలేనట్లు తెల్లబోతూ తలాడించి వెంటనే భయంగా చుట్టూ చూశాడు. బోస్ మాత్రం సంతోషంగా, మీకు తెలుసా, వెరీ గుడ్, ఎలా అన్నాడు. ఆయన బోస్తో, ఎక్స్క్యూజ్ మీ అన్నాతో ఇటు రామ్మా అంటూ ఓ మూలకి దారి తీశాడు. నేను ఆయన్ని అనుసరించాను. ఓ కార్నర్ టేబుల్ దగ్గరికి నన్ను తీసుకెళ్లి అటు ఇటు చూశాడు. మన భాష రాని సర్దార్జీలు ఎవరో కూర్చొని డ్రింక్ చేస్తూ గలగలా మాట్లాడుకుంటున్నారు. దూరంగా బోస్ నిలబడి ఎవరితోటో మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. మధ్యలో ఇటు చూస్తూనే ఉన్నాడు. నేను అతని వైపు చూస్తుంటే ఎదురొచ్చి, కమాన్ అక్కడ కూర్చుందామా, ఒక టేబుల్ వైపు చూపిస్తూ అడిగాను. నో, వెళ్ళిపోదాం అన్నాను. వాట్, విస్మయంగా అడిగాడు. వెళ్ళిపోదాం, అతని చేతిని ఆలంబనగా అన్నట్లు గట్టిగా పట్టుకున్నాను. వాట్ హ్యాపెండ్, ఒంట్లో బాగుందా, కంగారుగా అడిగాడు. చెప్తాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరు వస్తారా, నేను వెళ్ళనా అడిగాను. 1 మూమెంట్, ఆయనతో చెప్పి వెళ్దాం, లేకపోతే బాధపడతారు అన్నాడు. నేను వెంటనే వెళ్ళకపోతేనే బాధపడతారు, మీరు చెప్పి రండి, నేను పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అనేసి బయటికి వచ్చేశాను. అతను వచ్చేదాకా అసహనంగా పెదవి కొరుకుతూ పచారులు చేశాను. అతను వచ్చి కారు తీసాక ఎక్కి కూర్చున్నాను. అతనేం మాట్లాడలేదు. నా మొహం చిదిపితే రక్తం కారేటంత ఎర్రబడిందేమో అన్నట్లు ఆవేశం పొంగుకొస్తుంది. హోటల్ రూమ్ చేరేదాకా ఎవరూ మాట్లాడలేదు. రూమ్కి వెళ్ళాక నేను మంచం మీద కూలబడిపోయాను. అతను కాఫీ తాగుతారా అన్నాడు. నేను తలెత్తి, ఐ థింక్ ఐ నీడ్ ఎ డ్రింక్, మీకు అభ్యంతరమా అడిగాను. నో, ఏం తెప్పించమంటారు అడిగాడు. నేను చెప్పాను, అతను తెప్పించాడు. మొదటి రౌండ్ అయ్యాక నోరు విప్పాను. నీ సొంత తండ్రి అయితే పెళ్లికి రాకుండా ఉంటావా అని మిమ్మల్ని అడిగాడు చూడండి ఆ పెద్ద మనిషి, తన సొంత కూతుర్ని పెళ్లి పందిరిలోంచి వెళ్ళిపోమ్మన్నాడు. హీ ఆస్క్డ్ మీ టు గెట్ అవే. అతను ఒక్కసారిగా షాక్ తిన్నట్లు, ఏంటి మీరు అంటున్నది అన్నాడు. ఆ శంభూ ప్రసాద్ నా కన్న తండ్రి, తన భార్య మిగతా పిల్లలు నన్ను అక్కడ చూడక ముందే నన్ను వెళ్ళిపోమ్మన్నాడు. నన్ను అక్కడ చూస్తే తనే పిలిచాడని అనుకొని గొడవ చేస్తారని భయపడి పిరికి పందలా నన్ను అక్కడి నుండి ఎవరూ చూడకముందే వెళ్ళిపోమ్మని బ్రతిమలాడాడు. ఒట్టి పిరికివాడు. అందుకే నన్ను తమ్ముణ్ణి బాస్టర్డ్స్గానే ఉంచేశాడు. ఐ హేట్ హిమ్, ఐ హేట్ మై మదర్, ఐ హేట్ మై సెల్ఫ్. చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తూ అన్నాను. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చున్న చోట నుండి అరాంగుళం కూడా కదలకుండా నన్ను గమనిస్తూ కూర్చున్నాడు. నేను బాల్యంలో అనుభవించిన అవమానాల్ని, చేదు సంఘటనల్ని మననం చేసుకుంటూ కసిగా వాటికి కారణమైన నా తల్లిదండ్రుల్ని, పరిస్థితుల్ని నిందిస్తూ దుఃఖించాను. నా గురించి ఏది దాచకుండా మొత్తం అతనికి చెప్పేశాను. కన్నీళ్లతో నా పైట కొంగు తడిచిపోయింది. ఎక్స్క్యూజ్ మీ అని బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చాను. నేను వచ్చేసరికి అతను మీల్స్ ఆర్డర్ చేసినట్లున్నాడు. భోజనం చేస్తూ కనిపించాడు. ఏడవడం అనే ప్రోగ్రాం అయిపోతే మీరు తినండి అన్నాడు. నా ఏడుపుకి అతను ఇచ్చిన ప్రాధాన్యత చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది. అసలు మీ ఆడాళ్ళకి ఏడుపు ఎందుకు వస్తుంది ఆశ్చర్యంగా మొహం పెట్టి అన్నాడు. అతని ప్రశ్నకి నేను చిరాగ్గా చూశాను. ఆప్తులు చచ్చిపోవడం కన్నా పెద్ద కష్టం లేదు. అలా చూస్తే నాకు అమ్మ, నాన్న ఇద్దరూ పోయారు. అన్నం దొరకకపోవడం మించిన దురదృష్టం లేదు. నాకు చాలాసార్లు దొరకక పస్తులున్నాను. ఫిజికల్గా మన మీద ఎవరైనా చెయ్యి చేసుకోవడాన్ని మించిన అవమానం లేదు. నేను ఎన్నోసార్లు చెయ్యని తప్పులకి దెబ్బలు తిన్నాను. 2-3 సార్లు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళొచ్చాను. అయినా నేనెప్పుడూ ఇలా తీరికగా కూర్చొని తాగుతూ ఏడవలేదు అన్నాడు. అతను అన్న ఆ చివరి మాట ఈడ్చి చెంప మీద కొట్టినట్లుగా అనిపించింది.
తప్పు చేసిన వాళ్ళకే అసహాయత ఆవరిస్తుంది. అసహాయులే ఏడుస్తారని నా నమ్మకం అన్నాడు. కానీ మీరు చెప్పేలాంటి స్థితప్రజ్ఞత నాకు అని చెప్పబోతుంటే ఆపి, లాజికల్గా ఆలోచిస్తే వస్తుంది. మీరు ఇక్కడ అన్నం మానేసి ఖాళీ కడుపుతో తాగి ఏడిస్తే ఏం లాభం? మీకు ఇంత బాధను కలిగించిన వాళ్ళు మాత్రం చాలా ఆనందంగా విందు భోజనాలు చేస్తుంటారు, అవునా? మీరు ఆయనకి ఇలాంటి బాధనే కలిగించండి అన్నాడు. ఏం చేయను? మీ పెళ్లికి ఆయన్ని పిలవకండి, కానీ మీ పెళ్లి పలానా రోజున పలానా సమయానికని తెలిసేటట్లు చేయండి చాలు. పెళ్లి ప్రపంచం చాలా మారిపోయింది అనుకుంటున్నాం, కానీ ఆడపిల్ల విషయంలో ఏమీ మారలేదు. పెళ్లి సంబంధాలు అనగానే తండ్రి ఎవరు, ఏం చేసేవాడు, కులం ఏమిటి, జాతకం ఉందా అనేలాంటి ప్రశ్నలే. అన్నీ సరిగ్గా ఉంటేనే కష్టం, ఇంకా నాలాంటి దాన్ని ఎవరు చేసుకుంటారు? నిరుత్సాహంగా అన్నాను. మీకు ఎలాంటి వాడు కావాలో చెప్పండి, భోజనం పూర్తి చేసి ప్లేట్లో చేయి కడిగేస్తూ అన్నాడు. అతను అడిగే విధానానికి నేను నవ్వడానికి ప్రయత్నించాను, ఆయన కన్నీళ్లే వచ్చాయి. శంభూ ప్రసాద్ గారి అమ్మాయి అంటే ఎగరేసుకుపోతారు అన్నాడు. వద్దు, ఆయన పేరు వాడకుండా ఆ అవసరం లేకుండా నాకు పెళ్ళైతేనే నేను చేసుకుంటాను. నా తండ్రి డీటెయిల్స్తో అవసరం ఉన్నవాడు నాకు అవసరం లేదు అరిచినట్లుగా అన్నాను. పోనీ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటో అవైనా చెప్పండి అన్నాడు. చెప్పానుగా, నన్నుగా చూడాలి, నా గుణాలు, నా ఆకారం ఇవే చూడాలి, నా గతాన్ని, మా అమ్మ చరిత్రని కాదు. మీరు అలాగే చూడగలరా అడిగాడు. చూడగలను అన్నాను. అయితే మీ గుణాలు, ఆకారం నాకు నచ్చాయి, నా గుణాలు, ఆకారం మీకు నచ్చాయా? మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. నేను అపనమ్మకంగా మళ్ళీ చెప్పండి అన్నాను. అతను మళ్ళీ చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు. ఆర్ యు సీరియస్? అపనమ్మకంగా నేను అడిగాను. ఎస్ అన్నాడు దృఢంగా. దెన్ మై ఆన్సర్ ఈజ్ ఆల్సో ఎస్ అన్నాను. నేను ఎలాంటి వాడినో తెలియకుండానే ఒప్పేసుకుంటున్నారా? ఒకవేళ నేను మిమ్మల్ని దుబాయ్కి అమ్మేస్తాను అన్నాడు. నేను అంత అమాయకురాల్లాగా కనిపిస్తున్నానా? ఒకవేళ మీరు అలాంటి పనులు చేయబోతే ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు అన్నాను. అనే ఈ సాయంత్రం దాకా నమ్మాను, కానీ ఇందాక మీరు మొహాన్ని చేతుల్లో దాచుకొని ఏడుస్తుంటే అనుమానం వచ్చింది అన్నాడు. అనవసరంగా ఎమోషనల్ అయ్యాను అన్నాను. అనవసరంగా చేసేవి చేయడం మానేస్తే చాలు, మనకి ఏం అవసరమో ఎలా బ్రతకాలో దానంతట అదే తెలుస్తుంది తేలిగ్గా అనేశాడు. సరే, ఇందాక మీరు అన్నది నిజమైతే సివిల్ మ్యారేజ్ చేసుకుందామా, గుళ్ళో చేసుకుందామా అడిగాను. సివిల్ మ్యారేజ్ అని చెప్పాడు. ఓకే అన్నాను. లిల్లీ చెప్పడం ముగించి అలా మా పెళ్లి మాటలు జరిగిపోయాయి అంది. అంత ఈజీగానా? అతను నువ్వు ఇంకే వివరాలు అడగనే లేదా ఆశ్చర్యంగా అడిగాను. అడగాలని నోరు తెచ్చాను, కానీ అతను మూసేశాడు తన చేత్తో అని నవ్వింది. ఆ పైన ఏం జరిగిందో నేను అడగనులే అని నేను నవ్వేశాను. నిజంగా లిల్లీ మనసులో వాడే ఆమె జీవిత భాగస్వామి అవుతున్నందుకు సంతోషించాను. నాకెప్పుడు చూపిస్తావు అడిగాను. పెళ్లిలో 1 month నోటీస్ ఇచ్చాం, వచ్చే నెలలో పెళ్లి, నువ్వేగా మా పెళ్లి పెద్దవి అంది. ఈలోగా మనం అని అసంపూర్తిగా ఆపేశాను. ఆమె నా చేతిని గట్టిగా పట్టుకుని రేపు బయలుదేరి మనం కర్నూలు వెళ్తున్నాం, ఓకే అంది. నా ముఖం సంతోషంతో విప్పారింది. ఇంట్లో మాత్రం కురుక్షేత్రమే జరిగింది. ఆదివారం పెళ్లి చూపులు పెట్టుకుని నువ్వు ఊరేగుతానంటావేంటి అమ్మ అరిచింది. లిల్లీ స్నేహితురాలకి సుస్థిగా ఉంటే లిల్లీని వెళ్ళని, నువ్వెందుకు తోకలాగా? నాన్న చిరాకు పడ్డారు. ఆదివారం పెళ్లి చూపులకి ఇక్కడ ఉంటాను చాలా అన్నాను. సరియు అన్నమాట నిజమే, ఇది ఆ పై వాళ్ళిద్దరిలా చెప్పిన మాట వినే రకం కాదు, అంతా మనం చేసిన గారాభమే అమ్మ కోపంగా అంది. నేను నాన్నగారు చేయి పట్టుకొని ఈ ఒక్కసారికి నా కోరిక తీర్చండి ప్లీజ్ అన్నాను. ఆయన కొంచెం సేపు మౌనంగా నిలబడి శనివారం సాయంత్రానికల్లా ఇంట్లో ఉండాలన్నారు. నేను సంతోషంగా ఆయన చేతి మీద ముద్దు పెట్టుకొని అలాగే నాన్న అన్నాను. ఫ్రెండ్స్, ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ వీడియోలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.